వాక్యంలోనంట దేవుని చిత్తాన్ని నెరవేర్చినటువంటి కొన్ని చేపలు ఉన్నాయి. దేవుని మాటను దేవునికి ఇష్టముగా ఉండి దేవుని చిత్తాన్ని, దేవుని ఉద్దేశాన్ని, దేవుని ఆలోచనను నెరవేర్చినటువంటి కొన్ని చేపలు ఉన్నాయి. ఆ చేపల యొక్క జీవితము, ఆ చేపలు మనకు ఏం నేర్పిస్తున్నాయి, ఆ చేపల వల్ల మనం ఏం తెలుసుకోవాలి, ఈరోజు ఈ యొక్క మధ్యాహ్న కాలంలో మనమందరం కూడా చక్కగా జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని నేర్చుకుందాం. దేవునికి స్తోత్రం. లేలియా. మొట్టమొదటిగా మనకంతా తెలిసిన చేప, మొదటి చేప ఎక్కడుందో తెలుసా? యోనా గ్రంథంలో ఉంది. తీద్దాం, యోనా గ్రంథం తీయండి. యోనా గ్రంథము 1వ అధ్యాయము 17వ వాక్యం. యోనా గ్రంథము 1వ అధ్యాయము, త్వరగా తీసి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 17వ వచనంలో ఈ విధంగా రాయబడింది. గొప్ప మత్స్యము ఒకటి యోనాను మింగవలెనని యెహోవా నియమించి ఉండగా యోనా 3 దినములు ఆ మత్స్యము యొక్క కడుపులో ఉండెను. దేవునికి స్తోత్రం. చూడండి, మొదటి చేప, ఇది పెద్ద చేప, ఇది సముద్రంలో ఉండే చేప. ఈ చేప దేవుని యొక్క దృష్టిలో ఉన్న చేప. ఈ చేపకు దేవుడు ఒక పని అప్పగించాడు. ఈ చేపకు దేవుడు ఒక పని ఆయన సన్నిధిలో అప్పగించాడు. ఏం జరిగిందంట? దేవుడు యోనా భక్తుడిని ఎక్కడ పంపించాడు? నినివే పంపిస్తే ఆయన నినివేకి వెళ్లకుండా మరొక ఊరికి వెళ్ళాడు. ఆ ఊరి పేరు ఏంటంటే తర్షీష్. ఆ ఊరికి వెళ్ళిపోతుంటే అతనిని బట్టి ఆ ఓడంతా కూడా ఏమైపోయిందో తెలుసా? అతలాకుతలమైపోయి సముద్రంలో ఓడ మునిగిపోవడానికి సిద్ధంగా ఉన్నది. అప్పుడు అందరూ చీట్లు వేయగా యోనా పేరు బయటకు వచ్చింది. అప్పుడు యోనాను బట్టి అక్కడున్న ఓడ నాయకుడు ఏం చేస్తాడంటే, ఏమైంది, ఏం సంగతి అంటే, నేను ఇలా దేవునికి భయపడి నేను పారిపోతున్నాను అని చెప్పినప్పుడు, మరి దీనికి పరిష్కారం ఏంటంటే యోనా భక్తుడు అంటాడు, ఇదిగో ఈ తుఫాను ఆగిపోవాలంటే మీరు చేయవలసిన పని ఒకటి ఏంటో తెలుసా? నన్ను తీసి ఎత్తి సముద్రంలో పడవేయండి, అప్పుడు ఈ తుఫాను ఆగిపోతుంది అంటున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం. యోనా సమస్య వచ్చింది యోనా దగ్గర నుండి, ఆ సమస్యకు పరిష్కారం చెప్తుంది కూడా యోనా భక్తుడే చెబుతున్నాడు. సరే అని వారు భయపడుతున్నా కానీ యోనానే ఒప్పుకున్నాడు కదా, నన్ను ఎత్తి సముద్రంలో పడవేయమని. కాబట్టి యోనాను ఎత్తి ఎప్పుడైతే సముద్రంలో పడవేయబడ్డాడో వెంటనే సముద్రంలో ఉన్న అలలు కానీ తుఫాను కానీ అన్నీ సమసిపోయాయంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే ఇక్కడి నుంచి జాగ్రత్తగా గమనించండి. ఎప్పుడైతే ఈ యోనా భక్తుడిని ఆ పడవలో నుంచి ఇలా సముద్రంలో పడవేస్తున్నారో అక్కడే ఆ పడవ పక్కనే ఒక పెద్ద చేప ఎదురు చూస్తూ ఉంది. ఓ చేప ఎదురు చూస్తూ ఉంది. దేని కొరకు ఎదురు చూస్తుంది తెలుసా? దేని కొరకంట? యోనాను మృంగవలెనని ఆ పక్కనే, ఓడ పక్కనే అది నిలబడి చూస్తూ ఉన్నది. ఎప్పుడైతే ఈ యోనాను ఎత్తి పడివేశారో వెంటనే అంట ఆ చేప నోరు తెరిచి ఆ వ్యక్తిని సముద్రంలో పడకుండా వెంటనే తనలోనికి తీసుకొని తన కడుపులోనికి దాచుకున్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, దేవుని మాట విన్న చేప. నేను 4 చేపలు చెబుతాను. మొదటి చేప, ఇది దేవుని మాట విన్న చేప. దేవుడు ఏం చెప్పాడు తెలుసా? నువ్వు వెళ్ళి నా భక్తుడిని ఓడలో నుంచి కిందకు పడేస్తున్నారు, నువ్వు వెళ్ళి ఏం చేయాలి తెలుసా? చక్కగా అతన్ని నీ కడుపులో దాచుకోవాలని దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు ఆ చేపకి. దేవుడు ఆ చేపకి ఆజ్ఞ ఇచ్చాడు. ఇప్పుడు చేప అంటే ఎవరో తెలుసా?
చేప అంటే ఎవరండి? చేప అంటే ఎవరు? చేప అంటే నీవే. ఎవరు చేప అంటే? నీవే. ఇంకొక విషయం తెలుసా? ఆ సముద్రంలో చేపలు చాలా ఉన్నాయి. సముద్రం అంటే ఒకటే చేప ఉంటుందా? ఏమండి ఒకటే చేప ఉంటాయా? చిన్న చేప ఉంటుంది, ఎర్ర చేప ఉంటుంది, పొట్టి చేప ఉంటుంది, లావు చేప ఉంటుంది, రకరకాల చేపలు ఉంటాయి. అన్ని చేపలు ఉన్నా కానీ దేవుని దృష్టి మాత్రం ఒక చేప మీదనే పడింది. హల్లెలూయా. దేవుని దృష్టి మాత్రం ఒక్క చేప మీద పడింది. దేవునికి నమ్మకం కుదిరింది ఆ చేప మీద. ఈ చేప అయితే నేను చెప్పినది చెప్పినట్లుగా చేస్తుందని దేవుడు ఆ చేపకు పని అప్పగించాడు. దేవుడు ఏం చెప్పాడు? ఆ చేపకి పని అప్పగించినప్పుడు పని చక్కగా చేయాలా లేదా? అయ్యగారు అమ్మగారు పని చెప్పినప్పుడు చేస్తున్నారా లేదా? చేయట్లేదా? అమ్మో మీరు దొంగలైతే చేయట్లేదా? అయ్యగారు అమ్మగారు పలానా పని చేయండి, మందిరంలో పలానా ఓడవండి, అది తీసుకురండి, అక్కడికి వెళ్ళండి, వాళ్ళకి ప్రార్థన చేయండి, ఇక్కడ రాండి, మందిరం ఓడవండి, చేపలు వేయండి, మైకులు పెట్టండి, ఇన్ని చెప్పినా కానీ మీరు చేయట్లేదా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే దేవుడు అంట ఆ చేపను నమ్మి ఆ చేపకు ఒక పని అప్పగించాడు. ఏంటా పని? ఇదిగో నా దాసుడిని ఎత్తి సముద్రంలోకి వేస్తున్నారు, నువ్వైతే ఏం చేయాలి? జాగ్రత్తగా అతన్ని నీ గర్భములో నీ కడుపులో దాచుకోవాలి. ఈ చేప ఏం చేసిందంటే సరే ప్రభు అని అతన్నంట జాగ్రత్తగా తీసుకొని తన గర్భంలో దాచుకుంది. ఎన్ని రోజులు దాచుకుందంట? 3 రోజులు దాచుకుంది. అయితే ఇక్కడ ఒక విషయం జాగ్రత్తగా విందాం. 3 రోజులు చేప ఏం చేసిందంటే యోనా భక్తుణ్ణి జాగ్రత్తగా తన కడుపులో దాచుకుంది. 3 రోజులు ఏం చేసింది? ఈ చేప ఎవరు చూశారు? ఈ చేపను ఎవరు ఎన్నుకున్నారు? ఈ చేపకు పని అప్పగించింది ఎవరు? ఈ చేప మీద ఎవరికి నమ్మకం ఉంది? ఆ చేప ఏం చేసిందంటే దేవుడు చెప్పినట్లుగా నేను చెయ్యాలని ఒక తీర్మానం చేసుకుంది, అంతే. హల్లెలూయా. ఈ చేప ఏం చేసింది? దేవుడు చెప్పినట్లుగా నేను చెయ్యాలి, ఎందుకంటే నా దేవుడు నన్ను నమ్మాడు కాబట్టి. హల్లెలూయా. ఈ సముద్రంలో ఇన్ని వేల లక్షల కోట్ల చేపలుంటే చేప మీద దేవుని దృష్టి పడలేదు, కానీ ఇదిగో నా మీదనే పడింది కాబట్టి దేవుని దృష్టి. ఖచ్చితంగా నేనేం చేయాలి? 6 100 అయినా 100 6 అయినా తప్పకుండా పొల్లు పోకుండా నేను దేవుని పని చేయాలనుకొని జాగ్రత్తగా ఆ వ్యక్తిని కడుపులో దాచుకుందంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎన్ని రోజులు దాచుకుంది? ఎన్ని రోజులండి? 5. జకరయ్య గారు ఎన్ని రోజులండి? 3 రోజులే. ఈ 3 రోజులంట జాగ్రత్తగా కడుపులో దాచుకుని ఇక సముద్రం లోపలికి వెళ్ళిపోయింది. ఈ చేపలకు ఫ్రెండ్స్ ఉంటారా లేదా? నీకు ఉన్నారా ఫ్రెండ్స్? ఉన్నారా? మంచోళ్ళ చెడ్డోళ్ళ? దేవుని నమ్మినోళ్ళ నమ్మనోళ్ళ? ఎవరు వాళ్ళు? అమ్మలు చెప్పాలి మీకు. మీ ఫ్రెండ్స్ ఎవరు? ఎట్లాంటి ఫ్రెండ్స్ ఉన్నారు నీకు? దేవుని నమ్మినోళ్ళ నమ్మనోళ్ళ? అసలు దేవుడు అంటే ఇష్టం లేని వాళ్ళు ఉన్నారా నీ ఫ్రెండ్స్? దేవుడు అంటే ఇష్టపడే వాళ్ళు ఉన్నారు నీ ఫ్రెండ్స్? ఎవరున్నారు నీ ఫ్రెండ్స్? ఎవరు? ఎట్లాంటి వారు నీ ఫ్రెండ్స్? హల్లెలూయా. హల్లెలూయా. సరే తర్వాత మాట్లాడుకుందాం. కానీ అయితే ఈ చేప కూడా సముద్రంలో చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు. ఈ చేప గాన రాబోయేసరికి అందరూ వచ్చారు. ఏమిరా కనబడట్లేదు, ఎటుపోయినావు? ఏంటి 3 రోజుల నుంచి కనబడట్లేదు, షికారికి రావట్లేదు, ఏటకి రావట్లేదు, మాతో కలిసి కూర్చోవట్లేదు, మాతో మాట్లాడట్లేదు, ఏమిటి అంటే ఈ చేప ఏమంటుంది తెలుసా? నోరు తెరవట్ల. చేప నోరు తెరిస్తే ఏమైంది? లోపల ఉన్న సేవకుడు ఏమవుతాడు? కాబట్టి ఈ చేప ఏం చేస్తుందంటే కనీసం నోరు కూడా తెరవట్లేదు, తిండి కూడా తినట్లేదు. ఎన్ని రోజులు? నువ్వు ఎప్పుడైనా ఉన్నావు అట్లా నోరు తెరవకుండా, తిండి తినకుండా? ఎప్పుడన్నా దేవుని దగ్గర మందిరంలో ఉన్నావా? ఎందుకు లేవా? ఇక నుంచి ఉంటే బాగుండు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ చేప అంట 3 దినాలు ఫ్రెండ్స్ని మర్చిపోయింది, చుట్టుపక్కల అన్నీ మర్చిపోయింది. ఆ చేపకున్న ఆలోచన తలంపు ఒకటే, ఈ 3 దినాలు నా గర్భంలో ఉన్న సేవకుడిని నేను జాగ్రత్తగా కాపాడుకోవాలంటే నేనేం చేయాలి? నోరు తెరవకూడదు. హల్లెలూయా. పొరపాటున
ఆ ఫ్రెండ్ వచ్చి, ఈ ఫ్రెండ్ వచ్చి, ఆ అక్క వచ్చి, ఈ అన్న వచ్చి, ఈ అమ్మ వచ్చి, ఆ తల్లి వచ్చి బాగున్నావని అంటే నా వ్రతం అనేది, నా దీక్ష అనేది, నా పైన నా దేవుడు పెట్టుకున్న నమ్మకం అనేది ఏమవుతుంది? నిట్ట నిలువున కూలిపోతుంది. కాబట్టి నేను ఎవరికి నమ్మకంగా ఉండాలి? ఎవరికి? నువ్వెవరికి నమ్మకంగా ఉండాలి? నిజంగా ఉన్నావా? దేవుడే సాక్షి. హల్లెలూయా. ఈ చేపంట 3 దినాలు ఉపవాసం ఉన్నది. కడుపులో గర్భంలో సేవకుని దాచుకున్నది. ఏ స్నేహితుడు వచ్చినా, ఏ బంధువు వచ్చినా, ఎవరు పలకరించినా కానీ ఏంటి సైగలు తప్ప మాటలు లేవు. ఎందుకో తెలుసా? లోపల ఎవరున్నారండి? లోపల ఎవరున్నారండి? జీవం గల దేవుని సేవకుడు ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సంగమా, నువ్వు సేవకుని కాపాడుకోవాలి. దేవునికి స్తోత్రం. సంఘం పని ఏంటి? అమ్మా కూర్చోవాలి, ఎక్కడున్నా అక్కడ కూర్చోవాలి. సంఘం పని ఏంటి చెప్పాలి. నీకు అప్పగించిన సేవకుడిని సంఘం ఏం చేయాలంట? అమ్మా కాపాడుకోవాలి అని వాక్యం చెప్తుంది. చేప కాపాడిందా? దేవుడిచ్చిన సేవకుడిని, దేవుడి సంఘానికి ఇచ్చిన సేవకుడిని, దేవుడిచ్చిన కాపరిని నువ్వు కాపాడుకోవాలా లేదా? ఎట్లా కాపాడుకోవాలి? ఏ విధంగా కాపాడుకోవాలి? ఎవరు నిన్ను నమ్మి అప్పగించింది? నీకు ఎవరు అప్పగించారు? అప్పగించిన ఆ వ్యక్తిని, ఆ సేవకుడిని ఏ విధంగా నువ్వు కాపాడుకోవాలి? హల్లెలూయా, హల్లెలూయా. ఈ మొదటి చేప కొన్ని విషయాలు నేర్పుతుంది మనకి. అనేకమైన చేపలు ఉన్నాయి, కానీ దేవుడి దృష్టిలో ఉన్న చేప మాత్రము ఒక్కటి. ఆ చేప చేసిన తీర్మానం ఏంటో తెలుసా? దేవుడు నాకు అప్పగించిన పని నేను జాగ్రత్తగా, అటువంటి సమయంలో ఒకవేళ ప్రాణము పోయినా అంత చేయగలరా? మీ సేవకుని కొరకు, మీ సేవకుని కొరకు అంత తీర్మానం, త్యాగం మీరు చేయగలరా? దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్, హల్లెలూయా. ఆ చేప చూడండి, 3 దినాలు ఉపవాసం ఉంది. పస్తు ఉన్నది, ఉపవాసం ఉన్నది. స్నేహితుల్ని, కుటుంబాన్ని, అన్ని సరదాలు కూడా, అన్ని విలాసాలు కూడా అన్ని వదిలేసింది. ఏకాంతంగా ఉన్నది, ఒక్కతే ఉన్నది. లోపల సేవకుడు దేవునికి మొరపెడుతున్నాడు. దేవునికి మొరపెడుతుంటే చేప కూడా దేవునికి మొరపెడుతుంది. సేవకుడు ఉపవాసం ఉంటే చేప కూడా ఉపవాసం ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సేవకుడు ఎలా ఉన్నాడో సంఘం ఆ రకంగా ఉండాలి. హల్లెలూయా. సేవకుడు ఎలా ఉన్నాడో, సేవకుడు ఉపవాసం ఉన్నాడా? చేప ఏం చేస్తుంది? సముద్రం అంతా నాది అని నోరు తెచ్చి తిన్నదా? ఏం చేసింది? ఉపవాసం ఉన్నది. నాకు అప్పగించిన నా కాపరి, నాకు అప్పగించిన నా సేవకుడు, నేను భద్రంగా, జాగ్రత్తగా, క్షేమకరంగా నేను భద్రంగా దాచుకోవాలి, నేను కాపాడుకోవాలి. దేవుడిచ్చిన సేవకుడు, దేవుడు పంపించిన సేవకుడు, నన్ను నమ్మి నాకు అప్పగించాడు నా దేవుడు. నా సేవకుడు బ్రతికుండాలంటే నేను లోకంతో సహవాసం చేయకూడదు. హల్లెలూయా. నా సేవకుడు క్షేమంగా ఉండాలంటే, నా సంఘము క్షేమంగా ఉండాలంటే నేను లోకముతో సహవాసము చేస్తే ఏమైంది? సేవకుడు చచ్చి ఊరుకుంటాడు. ఈ చేప 3 దినాలు కూడా లోకానికి, స్నేహాలకి, సహవాసానికి, అన్నిటికీ దూరమై ఉంది. 3 దినాలు. కానీ 3 దినాలు కడుపులో ఉన్న సేవకుడైతే జీవంగల దేవునికి మొరపెట్టి ప్రార్థన చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. 3 రోజులు అయిపోయినాయి. ఈ 3 రోజులు అయిపోయిన తర్వాత మరలా దేవుని యొద్ద నుండి చేపకు మాట వచ్చింది, వాగ్దానం వచ్చింది, వాక్కు వచ్చింది. ఏమని? నువ్వు ఒడ్డుకు వెళ్ళి అక్కడ అతన్ని కక్కివేయి, విడిచిపెట్టేసి అనగా ఎప్పుడైతే ఆజ్ఞ వచ్చినదో వెంటనే అది ఒడ్డుకు వెళ్ళి ఆ సేవకుడిని అక్కడ విడిచిపెట్టేసింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ చేప ఎటువంటి చేప అండి? ఎటువంటి చేప ఇది? ఎటువంటి చేప ఇది చెప్పాలి. ఎటువంటి చేప ఇది? దేవునికి లోబడినటువంటి చేప. 2వ అధ్యాయం 10వ వచనం చూడండి ఆ మాట. 2వ అధ్యాయం యోనా గ్రంథం 2:10. అంతలో యెహోవా
మత్స్యమునకు ఆజ్ఞ ఇయ్యగా అది యోనాను నేల మీద కక్కివేసెను. స్తోత్రం, హల్లెలూయా. చూడండి, మూడేనా? మూడేనా? ఒకవేళ దేవుడు వారం పెట్టవచ్చు గనక, ఒకవేళ దేవుడు 10 దినాలు పెంచవచ్చు గనక, అయ్యా ఈ సేవకుని ఎన్ని రోజులు ఉంచుతావు, ఈయన కోసం నా కడుపు మాడుస్తున్నావని చేప అనలేదు. ఈయన కొరకు నేను తిండి తిప్పలు లేకుండా ఆకలి అల్లాడుతున్నాను ప్రభువా అని దేవుని చేప అడగలేదు. దేవుడు ఎన్ని రోజులు ఆయన కడుపులో అది ఉండాలో, చేప కడుపులో ఉండాలో అన్ని దినాలు ఇది మౌనంగా ఉన్నది, ఎదురు చూస్తూనే ఉన్నది. దేవుని ఆజ్ఞ వచ్చేంత వరకు ఈ చేప మౌనంగానే ఉన్నదంట. ఎలా ఉంది చేప? అడగట్లేదు, ప్రభువా ఇంకెప్పుడు తీస్తావయ్యా, ప్రభువా ఇంకెప్పుడు బాగు చేస్తావయ్యా, ప్రభువా ఇంకెప్పుడు దీవిస్తావయ్యా, ప్రభువా ఇంకెప్పుడు ఆశీర్వదిస్తావయ్యా, ప్రభువా ఇంకెప్పుడు నన్ను పైకి లేవనెత్తుతావని ఏమాత్రం అడగట్లేదు. దేవుడు కనికరించే వరకు, దేవుని యొద్ద నుండి ఆజ్ఞ వాక్కు వచ్చేంత వరకు ఈ చేప అంట మౌనంగా దేవుని యొద్దనే నిలబడి ఉన్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇది మొదటి చేప. ఈ చేపలాగా నువ్వు ఉండగలవా? ఈ చేపలాగా నువ్వు బ్రతకాలి, ఈ చేపలాగా నువ్వు ఉండాలి. దేవుని సంఘంలో, దేవుని మందిరంలో ఈ చేప వలె దేవుడు నీ జీవితాన్ని నడిపించునుగాక. ఆమేన్, హల్లెలూయా. చూద్దాం రెండవ చేప మత్తయి సువార్త 17వ అధ్యాయంలో ఒక మాట రాయబడింది. మత్తయి సువార్త 17వ అధ్యాయము 27వ వచనం చదువుకుందాం. అందరు తీయండి. నీవు సముద్రమునకు పోయి గాలము వేసి మొదట పైకి వచ్చు చేపను పట్టుకొని దాని నోరు తెరచిన ఎడల ఒక షెకేలు దొరుకును, దాన్ని తీసుకొని నా కొరకును నీ కొరకును వారికిమ్మని అతనితో చెప్పాను. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం, హల్లెలూయా. ఇదిగోండి, ఇక్కడ రెండో చేప కనబడుతుంది. యేసు ప్రభు వారి దగ్గరికి పన్ను కట్టాలని కొంతమంది వచ్చి అడిగితే ఆయన పేతురుతో ఒక మాట చెబుతున్నాడు. ఇదిగో నువ్వు సముద్రం దగ్గరకు వెళ్ళి గాలమేయగానే ఆ గాలానికి ఒక చేప పడుతుంది. ఆ పడ్డ చేప నోరు తెరిస్తే ఆ చేప నోటిలో ఒక షెకేలు ఉంటుంది. ఆ షెకేలు తీసుకుని వచ్చి నీకు నాకు పన్ను కట్టమని యేసు ప్రభు ఆ వ్యక్తిని సముద్ర తీరానికి పంపించాడు. ఆయన చెప్పినట్టే గాలం వేశాడు, చెప్పినట్టే గాలానికి చేప తగిలింది. ఆ తగిలిన చేప నోరు తెరవగానే నోట్లో ఏముందండి? నేట్లో ఏముంది? ఒక షెకేలు ఉంది. ఆ షెకేలు తీసుకుని వచ్చి యేసు ప్రభునకు ఆయనకి ఇద్దరికి పన్ను కట్టివేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. చూడండి, ఈ చేప ఎటువంటి చేప తెలుసా? యేసు ప్రభు యొక్క అవసరాన్ని తీర్చిన చేప. హల్లెలూయా. ఏ చేప ఇది? చెప్పాలి. యేసయ్య యొక్క అవసరాన్ని తీర్చిన చేప. సముద్రంలో కూడా చాలా చేపలు ఉంటాయి కదా. ఈ చేప అనుకుందంట, నేను ఎప్పుడైనా యేసు ప్రభుకి అవసరం రాకపోతానా, ఇప్పటికైనా నేను ఉపయోగపడకపోతానా, కాబట్టి నేనేం చేయాలి తెలుసా? నా దగ్గర ఒక షెకేలు భద్రంగా దాచుకోవాలి. షెకేల్ని భద్రంగా దాచుకోవాలి. ఎప్పుడైతే ఆయనకు అవసరపడతానో అప్పుడు నా ద్వారా ఆయన అవసరం తీర్చబడాలని ఈ చేప షెకేలు నోట్లో పెట్టుకొని సిద్ధముగా ఉందంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏం పెట్టుకున్న నోట్లో? షెకేలు అంటే ధనము. హల్లెలూయా.
దీని అర్థం ఏమిటో తెలుసా? సేవకు సంఘానికి ఎప్పుడు అవసరమైనా కానీ నీవు సంఘానికి ఖర్చు పెట్టే విధంగా ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. ఈ సిద్ధముగా ఉందంట నోట్లో, ఈ చేప నోట్లో షెకేలు సిద్ధముగా ఉంది. ఎందుకు? ఎవరి కొరకు ఇది? దేవుని సంఘము యొక్క అవసరము తీర్చబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. తన దగ్గర ఉన్నది ఒకే ఒక షెకేలు. ఆ షెకేలు పట్టుకుంటే ఎవరి అవసరం తీర్చబడుతుందంటే యేసు ప్రభు యొక్క అవసరత తీర్చబడుతుంది. హల్లెలూయా. మనం ఎవరి అవసరం తీర్చాలి? చెప్పాలి. ఎవరి అవసరం తీర్చాలి? దేవుని అవసరతలు తీర్చాలి. దేవుని అవసరతలు ఏంటో తెలుసా? ఏంటి దేవుని అవసరతలు? ఏముంటుందండి దేవునికి అవసరత? ఏముంటుందండి? నశించిపోయే ఆత్మలే దేవుని అవసరత. హల్లెలూయా. నశించిపోయే ఆత్మలే ఆయనకు కావాల్సింది, ఆయనకు అవసరమైనది. కాబట్టి ఈ చేప ఎప్పుడైతే షెకేలు మింగి ఆ గాలానికి బయటికి వచ్చి యేసు ప్రభుకి అవసరత తెచ్చిందో, ఈ వాక్యం తెలియజేస్తున్నది, నీవు కూడా నీ దగ్గర ఉన్న కొద్ది ధనమైనా సరే ఆ ధనము ద్వారా సేవకు సంఘానికి ఉన్న అవసరము తీర్చబడాలి. హల్లెలూయా. నీ ద్వారా సంఘము యొక్క అవసరం తీర్చబడుతుందా? నీ దగ్గరున్న డబ్బు ద్వారా సేవకుల యొక్క అవసరం తీర్చబడుతుందా? నీకే సరిపోవట్లేదని నీ దగ్గర దాచుకుని ఉంటున్నావా? నీ దగ్గరున్న డబ్బును ఏం చేసి దాచుకుంటున్నావు? నీ దగ్గరున్న ధనాన్ని ఏం చేస్తున్నావు? నీ కొరకే వాడుకుంటున్నావు. ఈ చేప అనుకుంది నా కొరకు కాదు, నా దగ్గరున్న డబ్బుని నా దేవుని పని కొరకు నేను వాడాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీకు ఇంకొక మాట చెప్పి ముగిస్తా. ఇంకొక మాట చెప్పి, ఇప్పుడు బయటకు వచ్చిన చేప మరలు ఎవరైనా నదిలో వదిలిపెడతారా? చెప్పాలి. తనంతట తాను చేతికి చిక్కిన చేపను కష్టం లేకుండా ఇట్లయిగా అట్లా వచ్చింది. ఈ చేప ఎట్లా వచ్చింది? ఇట్లయిగానే ఎమ్మటే అట్లా వచ్చేసింది. అంటే అర్థం ఏంటి? ఈ చేప గాలం కోసం ఎదురు చూస్తుంది. చేప దేని కొరకు ఎదురు చూస్తుంది? ఇది అరగంట సేపు నిలబడలా, గంట సేపు నిలబడలా. ఈ అయ్యగారు పోయి గాలం అట్లా వేయగానే వేయటం ఆలస్యం, వెంటనే గబుక్కున పట్టుకుంది గాలాన్ని. వెంటనే చేప బయటకు వచ్చిన చేపను ఎవరైనా వదిలిపెడతారా? చెప్పాలి. కష్టం లేకుండా నీ చేతులు చిక్కిన చేపను వదిలిపెడతావా? ఏం చేస్తావు? మంచిగా కోసి కూర వండుకొని కడుపు నిండా తింటావా లేదా? అయితే ఈ చేప దేవుని కొరకు చనిపోవటానికి కూడా సిద్ధపడింది. హల్లెలూయా. గాలానికి వచ్చింది, నాణ్యం మింగింది. తర్వాత ఏంటి? నన్ను పట్టుకుని ఏం చేస్తారు? షెకేలుతో పాటు అబ్బా చేప కూడా వచ్చింది అని నన్నేం చేస్తారు? మంచిగా వండుకొని తినేస్తారు అని తెలిసి కూడా ఈ చేప గాలానికి చిక్కింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నన్ను పట్టుకుంటారు, నేను ఉపయోగపడతాను, అయినా నన్ను పట్టుకున్న తర్వాత నన్ను చంపివేస్తారు అని తెలిసి కూడా ఈ చేప గాలానికి చిక్కింది. దేనికి చిక్కింది చేప? తెలిసి కూడా. ఏమండి? తెలవదా? తెలిసేనా? తెలవదా? మరి నీ పైసలు ఖర్చు పెడితే నీ దగ్గర అయిపోతాయని తెలుసు. మందిరానికి ఇచ్చిన, సేవకి ఇచ్చిన, పరిచర్యకి ఇచ్చిన, సేవకి ఇచ్చినా కానీ నీ దగ్గర అయిపోతాయని తెలుసా? ఇన్ని డబ్బులు అన్నీ వస్తే మళ్ళీ ఇంకో మూట వచ్చుద్దని తెలుసా? ఏం తెలుసు? ఇచ్చినది నేను ఇచ్చింది ఖర్చు అయ్యిద్ది, నా దగ్గర ఏముండదని కూడా చెప్పరు, మాట్లాడరు. మౌనం అంగీకారమా? సైలెంట్గా ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయినా దీని యొక్క భావం ఏముందంటే, హృదయంలో ఏముందంటే, నేను ఎంత ఖర్చు అయినా పర్లేదు, నా దగ్గర ఉన్న సమస్తము ఖాళీ అయిపోయినా పర్లేదు, కానీ నేను నా దేవుని యొక్క అవసరత నేను తీర్చాలి. హల్లెలూయా.
ఆ చేప యొక్క కోరిక. ఒక్కోసారి నా ప్రాణమే పోవచ్చు, కానీ నా దగ్గరున్న నా ధనముతో, నా దగ్గరున్న ఈ డబ్బుతో ఎవరి అవసరం తీర్చబడాలి? దేవుని అవసరము, సంఘ అవసరము, సేవ అవసరము నా ద్వారా తీర్చబడాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ బీద విధవరాలు కూడా తన దగ్గరున్న 2 కాసులు ఆలోచించి వేసిందా, ఆలోచన లేకుండా వేసిందా? చెప్పండి, మీరు చెప్పాలి, అమలారా చెప్పాలి. ఆ బీద విధవరాలు ఆలోచించి ఆ 2 కాసులు వేసిందా, ఆలోచన లేకుండా వేసిందా? చెప్పాలి. అయ్యో, ఆలోచన. మరి నువ్వు మందిరానికి కూడా ఆలోచన లేకుండా అడిగినప్పుడు చేయాలి. దేవుని పని ఉన్నది, ఇదిగో దేవుని పని ఇక్కడ ఉన్నది. ఇప్పుడు మందిరం గోడ కట్టాలంటున్నారు, ఏం చేద్దాం? మరి ఏం చేద్దాం? ఆలోచన చేసి ఇద్దామా, ఆలోచన లేకుండా ఇద్దామా? ఎట్లా చేద్దాం? ఎట్లా ఆలోచన చేద్దాం? నా వంతుకు 2 రూపాయలు అయితే చాలే, మిగతా అంతా అమ్మగారి చూసుకుంటుంది. ఎట్లా? దేవుని పనికి నీ దగ్గర ఉన్న సొమ్ము ఉపయోగపడాలి. నీ ధనం ఎవరికి ఉపయోగపడాలి? ఎవరికి? ఒకవేళ నీ ధనము గనక దేవునికి ఉపయోగపడకపోతే ఆ ధనమంట లోకంలో పడిపోతుంది. ఆ ధనం ఎవరి దగ్గరికి వెళ్ళిపోద్ది? లోకములకు వెళ్ళిపోతుంది. నీ ధనమంట దేవునికి మాత్రమే ఉపయోగపడాలి. హల్లెలూయా. నీకు ఇచ్చిన ధనం ఎవరు? నీకు ధనం ఇచ్చింది ఎవరు? మరి ఎవరికి ఇవ్వాలి? మళ్ళా దేవునికే ఉపయోగపడాలి. నువ్వు ఇచ్చి చూడు, మరలా ఆయన నీకు ఆకాశ వాకిలి తూములు విప్పి సమృద్ధి అయిన విస్తారమైన దీవెన వర్షం నీ కుటుంబం మీద ఆయన కుమ్మరిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి ఇచ్చేవారిగా ఉండాలి మనము. దేవుని పని మన ద్వారా జరగాలి. సంఘ పనులు, దేవుని పనులు, మందిర సేవ పనులు మన ద్వారా జరగాలి. ఈ చేప కూడా అన్నిటికీ తీర్మానం చేసుకుని ఏం చేసింది తెలుసా? నేను ఎప్పుడు గాలానికి చెక్కాలి, నేను ఎప్పుడు గాలానికి చెక్కాలి, ఎప్పుడు గాలం వచ్చుద్దని ఎదురు చూస్తూ ఉందంటే ఈ చేప. హల్లెలూయా. ఇది ఎంతో సమర్పణ కలిగిన చేప. ఉన్నారా మీలో అటువంటి వారు ఉన్నారా? దేవుడు అటువంటి వారిని మీ సంఘంలో లేపునుగాక. అటువంటి చేపలను దేవుడి సంఘంలో పుట్టించునుగాక. అటువంటి తీర్మానం కలిగిన వ్యక్తులను దేవుడు లేవనెత్తునుగాక. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మరొక చేప చూద్దాం. మార్కు సువార్త 6వ అధ్యాయములో, మార్కు సువార్త 6వ అధ్యాయము 39వ వచనము. 6:39. అందుకైన మీ యొద్ద ఎన్ని రొట్టెలు ఉన్నవి పోయి చూచి వానితో చెప్పెను. వారు చూచి తెలుసుకొని 5 రొట్టెలను 2 చేపలు ఉన్నవనిరి. అప్పుడు ఆయన పచ్చిక మీద అందరూ పంక్తులుగా కూర్చుండవలెనని వారికి ఆజ్ఞాపించగా వారు 100 మంది చొప్పున 50 మంది చొప్పునను పంక్తులు తీరి కూర్చుండిరి. అంతటా ఆయన ఆ 5 రొట్టెలను 2 చేపలను పట్టుకొని ఆకాశం వైపు కనులెత్తి ఆశీర్వదించి ఆ రొట్టెలు విరిచి వారికి వడ్డించుటకు తన శిష్యులకిచ్చి ఆ 2 చేపలను అందరికీ పంచిపెట్టెను. దేవునికి స్తోత్రం. వారందరూ తిని తృప్తి పొందిన తరువాత మిగిలిన చేపలను రొట్టె ముక్కలను 12 గంపెళ్ళు ఎత్తిరి. ఆ రొట్టెలు తిన్నవారు 5,000 మంది పురుషులు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇక్కడ చేపలు ఎన్ని ఉన్నాయి తెలుసా? 5 రొట్టెలు 2 చిన్న చేపలు. యేసు ప్రభు వారు శిష్యులు ఆకలితో ఉంటే, ప్రజలందరూ ఆకలితో ఉంటే ఆ ప్రజల యొక్క ఆకలి తీర్చటానికి ఆయన దగ్గరికి తీసుకుని వచ్చిన చేపలు 2 చేపలు. ఆ చిన్న పిల్లవాని దగ్గర ఉన్నాయి 2 చేపలు ఉన్నాయి, 5 రొట్టెలు ఉన్నాయి. కానీ యేసు ప్రభు యొక్క చేతిలోనికి ఆ చేపలు వచ్చాయి,
ఆ రొట్టెలు వచ్చాయి. ఆయన అన్నాడు, ఇదిగో ఈ చేపలను ఈ రొట్టెలు నా దగ్గర తీసుకురండి అని చెప్పి వాటిని ప్రార్థన చేసి ఆశీర్వదించి ప్రజలందరూ కూడా విస్తారంగా వచ్చిన జన సమూహానికి కడుపు నిండా భోజనం పెట్టి వారిని సాగనంపాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ చేపలు ఏంటో తెలుసా? ఈ చేపలు యేసయ్య చేతిలోనికి వచ్చిన చేపలు. హల్లెలూయా. ఏ చేపలండి ఇవి? అక్కడేమో నీళ్ళల్లో ఉన్న చేప, ఇక్కడేమో సముద్రంలో ఉన్న చేప, ఇప్పుడేమో యేసయ్య చేతిలోనికి వచ్చిన చేపలు. ఒట్టి చేపలు అనుకున్నారా? ఏ చేపలో తెలుసా? యేసయ్య ఆజ్ఞను నెరవేర్చే చేపలు. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య ఆజ్ఞను నెరవేర్చే చేపలు. యేసయ్య చేతిలోనికి ఆ చేపలు వచ్చాయి. ఆ చేపలు వచ్చినప్పుడు ఆ చేపలను ఎత్తి కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లించి ప్రార్థన చేసి విరిచి ఆ శిష్యులకు ఇచ్చాడు ఆయన. అద్భుతం జరిగింది, అద్భుతం జరిగింది. అక్కడ రాయబడింది, ఇంచుమించు 5,000 మంది పురుషులు వాటిని కడుపు నిండా తిన్నారంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. భోజనం పురుషులు బాగు చేస్తారా, స్త్రీలు బాగు చేస్తారా? ఎవరు ఎక్కువ తింటారు? అమ్మా, మాంసాహారం స్త్రీలు బాగా తింటారా, పురుషులు తింటారు బాగా? చెప్పరు? అమ్మ మీరు చెప్పండి, మీ భర్త నీకంటే ఎక్కువ తింటాడా మాంసం, లేకపోతే నీ భర్త కంటే నువ్వే ఎక్కువ తింటావు మాంసం? అయ్యా మీరు ఆగండి అయ్యా, నువ్వే వండుతావు మీ ఇంట్లో? వంట నీదే అనుకుంటా మీ ఇంట్లో. చెప్పాలి తల్లులు, మీరు ఎక్కువ తింటారా మాంసం, మీ ఆయన ఎక్కువ తింటారా మాంసం? అయ్యో మీరు వండరా మీ ఇంట్లో? మీ భర్తలే మీకు వండి పెట్టేటట్లు ఉన్నారు కదా. సరే పురుషులారా మీరు చెప్పండి, మీరు ఎక్కువ తింటారా మాంసం, మీ ఆవిడ ఎక్కువ తింటుందా మాంసం? అయ్యా పురుషులు ఎక్కువ తింటారా? ఎందుకు? దేవునికి స్తోత్రం. చూడండి, అక్కడ కూర్చున్న పురుషుల సంఖ్య ఇంచుమించు 5,000 మంది పురుషులు. పురుషులు గట్టిగా తింటే కిలోన్నర తగ్గదన్నమాట. స్త్రీలు తింటే 1/2 కిలో, 1/2 కిలో, అంతేనా? స్త్రీల సంఖ్య రాలేదు, కానీ ఇక్కడ పురుషులు గట్టిగా తిన్నారంట, కడుపు నిండా తిన్నారంట, తృప్తిగా తిన్నారంట. ఇంచుమించు 5,000 మంది పురుషులు ఎన్ని కింటాలు తినుంటారు? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కానీ యేసయ్య చేతిలోనికి వచ్చినవి ఎన్ని చేపలు? 2 చేపలు. ఆయన చేతిలోనికి వచ్చిన చేపల్ని ఆయన విరిచి వాటికి ఆశీర్వదించి ప్రార్థన చేసి వడ్డించాడు. 5,000 మంది పురుషులు కడుపార తిని, మా ఇంట్లో తినాలంటే కొంచెం వెనక ముందు ఆలోచించాలి. మా భార్య ఉంది, మా పిల్లలు ఉన్నారు, వాళ్ళు వీళ్ళు ఉంటారు కాబట్టి తెచ్చేది నేనైనా తినేటప్పుడు మాత్రము ఏమయ్యా జక్రే గారు కొంచెం వెనకున్న వాళ్ళు చూసుకొని తినాలి, కుండ మొత్తం ఖాళీ చేయకూడదు. హల్లెలూయా. ఎలిజబెత్ అమ్మ తెచ్చిందని మొత్తం కూడా ఖాళీ చేయకూడదు. ఈ పురుషులంట కడుపు నిండా తిన్నారు. దేవుడు కడుపు నిండా పెట్టాడు వాళ్ళకి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఇదిగో నీ ఇంటిలోనిది ఏదైతే దేవుని చేతిలోనికి వస్తున్నదో, ఆ చేపలాగా యేసయ్య చేతిలోనికి వస్తున్నదో, అది యేసయ్య చేతిలోనికి వచ్చిన ప్రతిదీ కూడా నీకు దీవెనకరముగా మార్చబడుతుంది. హల్లెలూయా. మొదట నీ చేతిలో నుంచి అది యేసయ్య చేతిలోనికి రావాలి, కానీ రావట్లేదుగా. వస్తుందా? నీ చేతిలోని అలాగని బిగబడుతున్నావు. మందిరంలో ఖాళీ ఉంది, మందిరంలో ఖాళీ ఉంటుంది. మందిరంలో ఎప్పుడు కూడా అన్ని సేవకులకు కావాల్సిన అన్నీ కూడా సమృద్ధిగా కలకల్లాడుతూ ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నువ్వు మటన్ తెచ్చుకుని తిన్నావా లేదా? మటన్ తెచ్చుకున్న ఆదివారం మటన్ తెచ్చుకున్నావా? మరి సేవకులు ఏం తినాలి? పచ్చడి తినాలా? ఇవాళ చికెన్ తెచ్చుకున్నావా? సేవకులు ఏం తినాలి? చెప్పరు. ఏం తినాలి? పచ్చడి మీదకిలా? కాదు. నువ్వు తింటున్నది ఏదో అది సేవకుని కూడా భాగం తీసి ఇవ్వాలి. దేవునికి స్తోత్రం.
హల్లెలూయా. పాటలో ఒక ఊర్లో ఉండే సంఘ పెద్ద వాళ్ళంట మొత్తం ఒకటి కోసుకొని వదిలేసి ముక్కలు అన్ని కుప్పలు పెట్టేసి అన్నీ అయిపోయినాక పంచుకునేటప్పుడు ఈ భాగము మా సేవకునిది, సేవకునే తీసిన తర్వాతే అన్నీ అందరి ఇళ్ళకి వెళ్ళిపోతాయి. ఏది నీది దేవుని చేతిలోనికి రావాలి. వస్తే అప్పుడు నువ్వు ఇచ్చినది అది దీవించబడుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ 2 చేపలు యేసయ్య చేతిలోనికి రాగానే అనేకుల ఆకలి తీర్చబడింది. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా. నీ చేతిలో ఉన్నది దేవుని చేతిలోనికి వస్తే అనేకుల ఆకలి తీర్చబడాలండి. సంఘంలో అనేకుల ఆకలి కూడా తీర్చబడాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఈ చేప ఏం చేస్తుందంటే, నేను ఉంటే యేసయ్య చేతిలోనే ఉంటా. ఎందుకుంటా? నేను దీవించబడతా, నేను విస్తరించబడతా, నేను అనేకుల ఆకలి తీర్చబడతా, అది నా ద్వారా అనేకులు తృప్తి పడతారు అని ఆ బాలుడి చేతుల నుంచి ఈ చేపలంట యేసయ్య చేతిలోనికి వచ్చాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీవుగా ఉంటే నీవు ఫలించలేవు, కానీ నీవు యేసయ్య చేతిలోనికి వచ్చి పడితే ఎవరి చేతిలో పడాలంట? చెప్పాలి. ఎవరి చేతిలో పడాలి? నీ దగ్గర నీ ఇంట్లో ఉంటే నీవులాగానే ఉంటావు, కానీ నీవు యేసయ్య చేతిలోనికి రావాలి. యేసయ్య చేతిలోనికి వస్తే యేసయ్య నిన్ను విరుస్తాడు. హల్లెలూయా. యేసయ్య నిన్ను విరుస్తాడు. ఆయన విరిస్తేనే నీవు దీవించబడతావు. చిన్న గొర్రె పిల్లను నేను యేసయ్యా, మెల్లగా నడుపు యేసయ్యా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చిన్న గొర్రె పిల్లను నేను యేసయ్యా, మెల్లగా నడుపు యేసయ్యా. హల్లెలూయా. ఈ పాటలు పనికిరావు, యేసయ్యా నేను ఇంకా చిన్న గొర్రె పిల్లనేనయ్యా అంటే పనికిరాదు. నువ్వు రావాలి, ఆయన చేతిలోకి రావాలి. ఆయన చేతిలోకి వచ్చినాక నువ్వు విరవబడితేనే అనేకులకు నువ్వు దీవెనకరంగా ఉంటావు. వాళ్ళు ఎవరు అన్నారంట, కుండలో ఉన్న బువ్వ కుండలోనే ఉండాలి, కానీ మా పిల్లోడికి మాత్రం లడ్డు కావాలి. ఎట్ట కుదురుద్ది? కుండలో ఉన్న అన్నం కుండలోనే ఉండాలంట, పిల్లగాడు మాత్రం ఎట్లా ఇంత లడ్డు తుండు కావాలంట. ఎట్లా కుదురుతుంది? నువ్వు దేవుని చేతిలో పడాలి, విరవబడాలి, అప్పుడు నువ్వు దీవెనకరంగా మార్చబడతావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యాకోబు కూడా పెనుగులాడాడంట దేవునితో పెనుగులాడాడు. యాకోబు రాత్రంతా పెనుగులాడుతూ చివరికి అంటున్నాడు, దేవుడు అంటున్నాడు, ఏయ్ నీ పేరేమయ్యా? ఏం చెప్పాడు ఇప్పుడు ఆయన? పోరాడి వదిలిపెట్టకపోతే చివరికి దేవుడంట ఆయన తుంటె ఎముకను విరిచాడా లేదా? అతడు విరవబడిన తర్వాతనే అతడు ఆశీర్వదించబడ్డాడు. హల్లెలూయా. విరవబడక మునుపు ఎటువంటి ఆశీర్వాదము లేదు. మీకు సంగతి తెలుసా? యేసు ప్రభు ఆయన తుంటె ఎముక ఇరగొట్టక మునుపు దాసులు ఉన్నారు, గొడ్లు ఉన్నాయి, మేకలు ఉన్నాయి, గొర్రెలు ఉన్నాయి, ఆస్తి విపరీతమైన ఆస్తి ఉంది. బీదవాడు కాదు, దరిద్రుడేం కాదు. అయినా కానీ దేవుని దగ్గరకు వచ్చి నన్ను ఆశీర్వదించు ప్రభు అంటే దాని అర్థం ఏంటో తెలుసా? భూ సంబంధమైన ఆశీర్వాదం నాకు అక్కర్లేదయ్యా, పర సంబంధమైన దైవ సంబంధమైన ఆశీర్వాదం నాకు కావాలి. అది ఎక్కడా దొరకదు, దొరికితే నీ యొద్దనే దొరుకుతుంది. కాబట్టి ఆ ఆశీర్వాదం నాకు అనుగ్రహించమని ఆ రాత్రి అంతా కూడా ఆయన పెనుగులాడాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నువ్వెంత కష్టపడినా, రెక్కలు ముక్కలు చేసి చెమట వచ్చినా, నువ్వు సంపాదించిన ఆస్తి ద్వారా నువ్వెప్పుడు గొప్పోడివి కాలేవు. ఆదివారాలు ఎగ్గొట్టినా, కూలికి పోయినా, అబ్బా ఈరోజు కూలికి వెళ్తే 1000 రూపాయలంట, ఆదివారం పోతే పోయింది,
నాకు ఎన్ని దొరుకుతాయి ఇప్పుడు? 1000 రూపాయలని పోయినా కానీ నిలబడవు. అది కాదు ఆశీర్వాదం, అది కాదు దీవెన. ఆదివారం తప్పనిసరిగా దైవ మందిరంలో దేవుణ్ణి ఆరాధించుటకు నువ్వు కూర్చుండినప్పుడే అది నీకు ఆశీర్వాదం. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఈయన అంటున్నాడు, ఈ భూ సంబంధమైన ఆశీర్వాదం కాదయ్యా, ఆత్మ సంబంధమైన, పర సంబంధమైన, దైవిక సంబంధమైన దీవెన నాకు కావాలి. అవి ఎక్కడా భూమి మీద దొరకవు, నీ యొద్దనే ఉన్నాయి. కాబట్టి ప్రభువా నన్ను ఆశీర్వదించని ఆ రాత్రంతా పట్టుబడ్డాడు, ప్రార్థన చేస్తున్నాడు. చివరికి దేవుడు అతని తుంటె ఎముకని విరగొట్టబడ్డప్పుడు అప్పుడు దీవించబడ్డాడు ఆయన. దేవునికి స్తోత్రం. ఏం పేరయ్యా నీ పేరంటే, నా పేరు ఏమన్నాడు ఆయన? అప్పుడు దేవుడు ఏమన్నాడు? ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ చేపలు దేవుని చేతిలోనికి వచ్చినప్పుడు అవి విరవబడి అనేకులకు ఎలా ఆహారముగా మార్చబడి, ఆకలి తీర్చబడి, దీవెనకరంగా వాటి బ్రతుకులు మారిపోయాయో నీ బ్రతుకు కూడా మార్చబడాలి. అన్య జనులకు దీవెనకరంగా నీ బ్రతుకు మార్చబడాలి. దేవుని ఎరుగని ప్రజలకు నీ ఒక దీవెనకరమైన మనిషిగా మార్చబడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంతేగాని నిన్ను చూసి నలుగురు ఎన్నికిపోవద్దు దేవుళ్ళ నుంచి. నిన్ను బట్టి నలుగురు దేవునికి దూరం కావద్దు, కానీ నిన్ను బట్టి 10 మంది పరిగెత్తుకు రావాలి మందిరంలోనికి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు విరవబడినా సరే తప్పకుండా విరవబడాల్సిందే. నువ్వు దీవించబడాలి, దీవెనకరంగా నిలబడాలి, నలుగురికి మార్గదర్శకంగా నువ్వు ఉండాలంటే తప్పనిసరిగా యేసయ్య చేతిలోనికి రావాలి. యేసయ్య చేతిలోనికి వచ్చిన నీవు తప్పకుండా విరవబడాలి. హల్లెలూయా. విరవబడకుండా నువ్వు దీవించబడలేవు. యేసయ్య చేతిలోనికి రాకుండా నువ్వు ఆశీర్వదించబడలేవు. హల్లెలూయా. ఎవరి చేతిలో రావాలండి? ఎవరి చేతిలో పడాలి? దేవుని చేతిలోనికి నువ్వు రావాలి. హల్లెలూయా. నీవుగా ఉంటే అలాగే ఉంటావు. ఎక్కడ్రా నీ గుడిసె అంటే అక్కడే ఉంది నా గుడిసె. తాతలు మారిన, తరాలు మారినా బతుకులు మారట్లేదు. తరాలు మారుతున్నా కానీ మన బ్రతుకులు మారట్లేదు. కారణం ఏంటంటే ఇంకా మనం యేసయ్య చేతిలోనికి రాలేదు. మందిరానికి వచ్చినంత మాత్రం యేసయ్య చేతులకు వచ్చినట్ట, పాట పాడినట్లా, ప్రార్థన చేసినంత మాత్రాన చప్పట్లు కొట్టినట్లా, ఆన్లైన్కి వచ్చినట్టు యేసయ్య చేతులు పడ్డట్ట? లేలియా. భ్రమ కానే కాదు. ఆ భ్రమలో నుంచి బయటికి రా. ఆదివారం వచ్చినంత మాత్రాన, చప్పట్లు కొట్టినంత మాత్రాన, ప్రార్థన చేసినట్లు, ఉపవాసం ఉన్నట్లు, ఆన్లైన్ చేసి ఇవన్నీ కాదు. నువ్వు దేవుని చేతిలోకి వచ్చి విరవబడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. విరవబడటం అంటే ఏంటంటే శ్రమల్లో నువ్వు నలిగిపోవాలి. విరవబడటం అంటే అర్థం ఏంటి? విరవబడటం అంటే అర్థం ఏంటి? నువ్వు శ్రమల్లో నలగాలి. దేవుని చేతిలోని, అది కూడా. హల్లెలూయా. యేసయ్య నమ్ముకున్నందుకు మా ఇంట్లో వాళ్ళందరూ నన్ను వెలేశారు. నమ్మనప్పుడు మాత్రం అందరు నన్ను ఎత్తుకున్నారు, కానీ ఇప్పుడు నమ్ముకునేసరికి ఏమైంది? నన్ను అందరూ అదే శ్రమలు అన్నమాట. అయ్యే శ్రమలు, అదే విరవబడటం అంటే అదే. హల్లెలూయా. అదే నలిగిపోవటం, విరవబడటం అంటే అదే పరిస్థితి. యేసయ్య నమ్ముకున్నందుకు ఈ రోగం వచ్చింది. యేసయ్య నమ్మనప్పుడు నాకు ఏ రోగం? హాయిగా ఉన్నా, మంచిగా ఉన్నా. దేవుని దగ్గరకు వచ్చినాక ఏమైపోయా? అందరూ కలకల్లాడుతున్నారు, కానీ నేను ఒక్కడనే దిగాలు మొకేసుకున్నాను. ఏంటో ఈ బతుకు. కాదు, అదే విరవబడటం, అదే విరిగిపోవటం, అదే దేవుని చేతిలో ఉన్నామని అర్థం. హల్లెలూయా. అదే దాని అర్థం ఏమిటంటే నువ్వు దేవుని చేతిలో ఉన్నావు. దేవుడు నిన్ను విరుస్తున్నాడు. ఎందుకు విరుస్తున్నాడంటే నిన్ను అనేకులకు మాదిరికరంగా, దీవెనకరంగా దేవుడు నిన్ను నిలబెడుతున్నాడు కాబట్టి నిన్ను విరుస్తున్నాడు ఆయన. హల్లెలూయా. హల్లెలూయా. పచ్చి కట్టిని విరిసావా ఎప్పుడన్నా? ఎండిపోయిన కట్టిని విరిసావా? పచ్చి కట్టి ఏమంటుంది విరిసేటప్పుడు? ఎండిపోయిన కట్టి ఏమంటుంది విరిసేటప్పుడు? అయ్యా చెప్పాలి. ఎప్పుడు విరవలేదు మీరు?
పచ్చి కట్టెని విరుస్తుంటే ఏమంటుంది, ఎండిపోయిన కట్టెని ఇరుస్తుంటే ఏమంటుంది జక్కయ్య గారు చెప్పాలి? పచ్చి కట్టె సప్పుడు చేయకుండా ఇరిగిపోద్ది. ఎందుకంటే అమ్మో నన్ను ఇరుతున్నారయ్యా, అబ్బో నన్ను ఇరుతున్నారయ్యా, అబ్బో 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 అబ్బా అని గోల గోల చేస్తుంది. అది ఎండిపోయిన కట్టే నన్ను ఎరగొడుతున్నారు గోల గోల చేస్తుంది. పచ్చి కట్టే ఏం చేస్తుంది? నువ్వు ఏ కట్టెలాగా ఉంటావు? ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నాకు ఇన్ని శ్రమలు పెట్టాడయ్యా, ఈ దేవుడు నమ్ముకుని నాకు ఇన్ని బాధలు వచ్చినాయి అయ్యా, ఈ దేవుడు నమ్మనప్పుడు పచ్చగా పుల్లగా మంచిగా ఆరోగ్యంగా చక్కచక్క ఉన్నానయ్యా, ఈ దేవుడు నమ్ముకున్నాక ఇన్ని రోగాలు కష్టాలు ఇబ్బందులు వచ్చినాయి అయ్యా, నమ్ముకోకుండా ఉంటేనే బాగుండు కదా. అప్పుడు ఏ కట్టే నువ్వు? ఏ కట్టే నువ్వు? చెప్పాలి చెప్పాలి చెప్పాలి. ఏ కట్టే నువ్వు? ఏ కట్టే? ఏమో ఏమో ఇప్పుడైతే చెబుతున్నావు కానీ అవి వచ్చినప్పుడు చెప్పాలి. ఇప్పుడైతే చెబుతున్నావు నేను పచ్చి కట్టెనని. నిజంగా కష్టాలు శ్రమలు కనుక నీ జీవితంలో వస్తే అప్పుడు నువ్వు చెప్పాలి, నువ్వే కట్టెవు నువ్వు తెలుసుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగాక, హల్లెలూయా. ఇదిగో యేసయ్య చేతిలోనికి వచ్చిన చేపలు విరవబడ్డాయి. అవి విరవబడితేనే అనేకుల ఆహారంగా మార్చబడ్డాయి, ఆకలి తీర్చబడ్డాయి. మొదటి చేప ఎటువంటిదండి? మొదటి చేప ఎటువంటిది? ఎటువంటి చేప అది? ఒక తీర్మానం చేసుకున్న చేప అది. సేవకుడిని కాపాడుకున్న, సేవకుని లోకాన్ని విడిచిపెట్టిన చేప, సేవకునితో పాటు ఉపవాసం ఉన్న, దేవుడు ఏర్పాటు చేసుకున్న, దేవుని కోసం నమ్మకంగా బ్రతికిన చేప. రెండో చేప ఎటువంటిదండి? చెప్పాలి. దేవుని కోసం తన్ను తాను ఖర్చు అయిపోయింది. గాలాన్ని చిక్కితే చంపుతారని తెలుసు కూడా షెకేల్ నోట్లో పెట్టుకొని గాలాన్ని చిక్కింది అది. మూడో చేప యేసయ్య చేతిలో విరువబడిన చేప. ఇప్పుడు నాలుగో చేపలోకి వచ్చి ముగించుకుందాం. నాలుగో చేప చూడండి, లూకాసు సువార్త 24వ అధ్యాయం. లూకాసు సువార్త 24వ అధ్యాయం 41వ వచనం. 41వ వచనం 24, లూకాసు సువార్త 24:41. అయితే వారు సంతోషము చేత ఇంకను నమ్మక ఆశ్చర్యపరుచుండగా ఆయన, ఇక్కడ మీ యొద్ద ఏమైనా ఆహారము గలదా అని వారిని అడిగాను. వారు కాల్చిన చేప ముక్కను ఆయనకిచ్చిరి. ఆయన దాన్ని తీసుకొని వారి ఎదుట భుజించెను. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. యేసు ప్రభువుకు ఆకలి అయింది. అక్కడున్న శిష్యులను అడిగారు, శిష్యులారా ఇదిగో నాకు ఆకలి అవుతుంది, నా ఆకలి తీర్చడానికి ఏమైనా భోజనం మీ దగ్గర ఉన్నదా అంటే శిష్యులు అన్నారంటే, అయ్యా మా దగ్గర ఆహారం ఉన్నది, మా దగ్గర కాల్చిన చేప ఉంది ప్రభువా, ఇదిగో ఈ కాల్చిన చేప తీసుకొని నువ్వు భుజించి నీ ఆకలి తీర్చుకోమని ఆ శిష్యులంట ఆ చేపను యేసు ప్రభుకి ఇచ్చారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ చేప ఎటువంటి చేప అంటే ఇది? చెప్పాలి. ఏ చేప ఇది? ఏ చేప? యేసయ్య ఆకలి తీర్చటానికి కాల్చబడిన చేప. హల్లెలూయా. ఏ చేప అంట? యేసయ్య ఆకలి తీర్చటానికి కాల్చబడిన చేప. ఆమేన్. ఎవరు ఆకలి తీర్చాలంట? యేసయ్య ఆకలి తీర్చాలంటే నేనేం కావాలి? నీవేం కావాలి? నువ్వు యేసయ్య ఆకలి తీరాలంటే చెప్పాలి. అమ్మలు చెప్పట్లేదు. యేసయ్య ఆకలి తీర్చాలా వద్దా? యేసయ్య నీ ఇంటికి వచ్చాడు అనుకో, ఏం చేస్తావు? ఆకలి తీరుస్తావా? లేదు పొమ్మని తలిపేస్తావా? అమ్మ చెప్పండి, చెప్పరు? ఆకలి తీరుస్తావా లేదా? ఇప్పుడు యేసయ్య ఆకలి తీరాలంటే ఒకటే మార్గం ఉంది. ఆయనకు కావాల్సింది
కాల్చిన చేప. ఏం కావాలి? ఆయన కావాలంటే ఏం కావాలి? యేసయ్య నీ ఇంటికి వచ్చాడు, ఆకలితో వచ్చాడు, నీ తలుపు కొట్టాడు, అన్నం పెట్టమని అడుగుతున్నాడు, ఆకలి తెచ్చమని అడుగుతున్నాడు. ఆయన ఆకలి తీరాలంటే ఆయనకు కావాల్సిందేంటి? చెప్పాలి చెప్పాలి చెప్పాలి. ఏం కావాలి? కాల్చిన చేప అడుగుతున్నాడు. ఇస్తావా? లేదని తలిపేస్తావా? ఏంటి సైలెంట్గా ఉన్నారు? ఆయన వచ్చినప్పుడు చూద్దామంటారా? ఆయన వచ్చినప్పుడు చూద్దాంలే. హల్లెలూయా హల్లెలూయా. ఆయన ఆకలి తీర్చాలంటే ఆయన కావాల్సింది కాల్చిన చేప. ఏం కావాలండి? ఏం కావాలి? నువ్వే చేపవి? నువ్వే చేపవి? చెప్పాలి. ఏ చేప నువ్వు? ఎవరు కాల్చారు నిన్ను? నేను కాల్చిన చేపను అంటున్నా. అసలు నిన్ను కాల్చింది ఎవరు? అమ్మ కాల్చిండ్రా ఎప్పుడన్నా? పాస్టమ్మ, పాస్టర్ అయ్యా ఇప్పుడు నిప్పులేసి కాల్చిండ్రా? కాల్చారా నిన్ను ఎప్పుడన్నా? మీ పాస్టయ్య గారు, పాస్టమ్మ గారు ఎప్పుడన్నా కాల్చారా? మరి కాల్చబడాలి కదా. కాలిస్తే ఉన్న తుప్పంతా పోద్ది, ఆ నీసు కంపంతా పోద్ది. హల్లెలూయా హల్లెలూయా. ఇప్పుడు యేసు ప్రభుకి కాల్చిన చేప ఎవరిచ్చారో? ఆయనే కాల్చుకుని తినడా? శిష్యులు ఇచ్చారు. శిష్యులు ఏం చేశారు? అప్పుడు కాల్చి ఇచ్చారు. కాల్చకుండా పచ్చాపను యేసయ్యకి ఇవ్వాలి. ఇదిగో ఈ అయ్యగారు అమ్మగారు ఏం చేస్తారంటే మిమ్మల్ని కాల్చి
లోకంతో కలిసి ఆట ఆడుతూ ఉంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సగము సగము కాలిన చేప పనికిరాదు. ఇక్కడ కాదు, ఎక్కడా పనికిరాదు. అది దేవుని దగ్గర అసలే పనికిరాదు. మరి నువ్వు ఏ చేప నువ్వు కాల్చబడ్డావా లేదా?